టీఆర్ఎస్ లో టీడీపీ ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులపై తమ లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఎర్రబెల్లి లేఖను ఎలా ఆమోదిస్తారని అన్నారు. స్పీకర్ టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఈ 12 మంది శాసనసభ్యులు మేమందరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులమే, మేమందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా 12 మందిని టీఆర్ఎస్లో విలీనం చేయండి అని చెప్పి లేఖ ఇవ్వడం, ఆ లేఖను స్పీకర్ గారు ఆమోదించడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధము. ఎర్రబెల్లి దయాకర్ రావు గారే 5 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు, అనర్హత వేటు వేయండి అని స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడమే కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారే నిర్ధారించిండ్రు వీళ్ళు పార్టీ ఫిరాయించిండ్రు, వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని. మరి అదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తిరిగి మేము 12 మంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అని సమావేశం పెట్టినట్టు లేఖ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అంటే గతంలోనే పార్టీలోకి వెళ్ళి పోయినరు, ఏటేయండి అని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు తిరిగి వాళ్ళని మా పార్టీ శాసనసభ్యులుగా ఏ రకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు? అంతకంటే ముందొచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టి ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా దయాకర్ రావు గారి లేఖను పరిగణలోకి తీసుకుంటుందంటేనే ఇందులో రాజకీయ కోణం దాగున్నది. ఇలాంటి రాజకీయ కుట్రలకు కుతంత్రాలకు శాసనసభ వేదిక కావడం దురదృష్టకరము. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు కీలకంగా వెనకాలో ఉండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి రాజకీయ అరాచక క్రీడలకు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే విధంగా, ప్రజాస్వామ్యాన్ని పబ్లిక్గా కూనీ చేసే విధంగా ఈరోజు చంద్రశేఖరరావు గారి చర్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, అదేవిధంగా జిల్లా కేంద్రాలలో చంద్రశేఖరరావు గారి దిష్టి బొమ్మలను తగలబెట్టాల్సిందిగా ప్రజాస్వామ్యవాదులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము పిలుపునిస్తున్నాం.